సార్ అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒబెసిటీ చెప్పారు కదా, ఒబెసిటీ 1, 2, 3 అని చెప్పి. ఒకవేళ ఆ 3 స్టేజెస్కి థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతే మెయిన్గా ఓవర్ వెయిట్ ఉన్నామంటేనే కొంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను వెయిట్ తగ్గట్లేదు, ఓవర్ వెయిట్ ఉన్నానని బయటకు వెళ్ళాలన్నా వాళ్ళు సరిగ్గా కలవలేరు, షై ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళలేరు. సో ఒక మనిషి ఒబెసిటీ థర్డ్ లెవెల్కి వెళ్ళిపోతే ఆ ఒబెసిటీ తగ్గించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉంటాయా? అంటే మీరు అన్నట్టుగా స్టేజ్ ఒబేసిటీ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అయితే ఈ క్లాస్ 1 ఏదైతే బిఎంఐ అంటే మీరు ఓవర్ వెయిట్ నార్మల్గా ఏంది 25 కంటే ఎక్కువగా బిఎంఐ ఉంటే మనం ఓవర్ వెయిట్ స్టార్ట్ అంటే అది బిగినింగ్ ఆఫ్ ఏ ప్రాబ్లం అది. ఓకే, సో ప్రతి ఇండివిజువల్ ఈ సొసైటీలో అట్లీస్ట్ అడల్ట్ స్టేజ్కి వచ్చినాక కూడాను ఇది ఎట్లయితే మనం బ్లడ్ ప్రెషర్ అది చెక్ చేసుకుంటాము, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఇది కూడా అది పార్ట్ వెయిట్ హైట్ చెక్ చేసుకొని బిఎంఐ అనేది మనం సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ముందు నుంచే చేసుకుంటే ఏంటంటే ఈ మీరు అన్నట్టుగా స్టేజ్ 3 వరకు వెళ్తే ఈ డైటింగ్లు వేరే లాంటివి పని చేయకపోవచ్చు. డైటింగ్ లాంటివి మెజారిటీ ఆఫ్ టైమ్స్లో ఏంటంటే ఒబేసిటీ స్టేజ్ 2 వరకు క్లాస్ 2 వరకు రాగానే ఈ మనం నార్మల్గా ఈ డైటింగ్ కానీ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏవైతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా 120 కిలోస్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే డైటింగ్ అడ్జస్ట్ చేస్తే 100 వరకు వస్తుంది వెయిట్. ఓకే, కానీ ఆయన ఐడియల్ వెయిట్ 65 అంటే ఇంకా ఏంటి అంటే బిఎంఐ 25 ఉండాలంటే 65 కిలోస్ ఉండాలి. ఓకే, సో ఈ 35 కిలో 100 నుంచి 95కు తగ్గించడానికి ఎన్ని తంటాలు పడ్డా తగ్గదు. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, 120 to 110 యూ కెన్ రెడ్యూస్. ఓకే, 105 యూ కెన్ రెడ్యూస్, బట్ ఫ్రమ్ 105 to 100 ఈజ్ వెరీ డిఫికల్ట్. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, ఇక్కడ ఫ్రస్ట్రేషన్స్ అని స్టార్ట్ అవుతాయి. ఓకే, ఒకటి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్లో తగ్గించాలనుకోవడం రాంగ్ థింగ్. అంటే స్టేజ్ 1లో ఉన్నప్పుడే ఓకే, సస్టైన్డ్ అంటే నార్మల్గా నేను ఒక 15 to 20% వెయిట్ లాస్ టార్గెట్ పెట్టుకుంటే 2 years పీరియడ్ పెట్టుకోవాలి. ఓకే, ఫాస్ట్ ట్రాక్ నీకు 1 year నేను 6 monthsలో తగ్గించేసి ఐ వాంట్ టు బీ లుక్ స్లిమ్ ఆర్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఓకే, ఇది అనేది వర్కౌట్ అయ్యేది కాదు. ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ మీరు అన్నట్టుగా స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్స్ ఏంటంటే ఇట్ విల్ లీడ్ టు కైండ్ ఆఫ్ ఓవర్ ఈటింగ్, బింజ్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్. అంటే ఏంటి, తెలియకుండానే మీ ఫాస్టింగ్ లాగా చేసేసి ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేసేసి డిన్నర్ హెవీగా తినేయడం ఇలా. ఓకే, సో ఇది ఇలాంటివి ఏంది వర్క్ అవ్వవు వెయిట్ లాస్కి. నార్మల్గా క్లాస్ 1 వరకు ఒక ట్రైన్డ్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు డైట్ అడ్జస్ట్మెంట్ చేసి తర్వాత ఒక ట్రైన్డ్ ఫిజియో దగ్గరికి వెళ్తే కనుక ఏ ఎక్సర్సైజ్లు చేస్తే ఏ విధంగా వెయిట్ తగ్గించవచ్చు, ఇవి సైకలాజికల్ అసెస్మెంట్ అనేది మీరు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి క్లినికల్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం బెటర్. ఎవరు ఈ క్లాస్ 1 ఒబేసిటీలో ఉన్నవాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఓన్గా మేనేజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, క్లాస్ 1, క్లాస్ 2 ఒబేసిటీ ఉన్నవాళ్ళు ఈ ముగ్గురి అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ న్యూట్రిషనిస్ట్, ఓకే, అండ్ ఫిజియో అండ్ ఈ మన క్లినికల్ సైకాలజీ, నాట్ నెసెసరీ సైకియాట్రిస్ట్ అనగానే భయపడిపోతారు. ఈ మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆయన ఒక సోషల్ స్టిగ్మా అనేది స్టార్ట్ అవుతుంది. అది అవాయిడ్ చేయడానికి వాట్ ఐ రికమెండ్ ఈస్ టు గో టు క్లినికల్ సైకాలజిస్ట్. వాళ్ళు చెప్తారు ఎలా చేయాలనేది. స్టేజ్ 1 and 2 వచ్చేసరికి కనుక 2 సంవత్సరాలు మీరు సీరియస్గా ట్రై చేశారు. ఏదో 5 కిలోలు 10 కిలోలు 120 కిలోలు ఉన్నారు. ఓకే, మీ హైట్ 165 170, ఓకే, తగ్గలేకపోతున్నారు. సో 10 kilos తగ్గారు, 10-15 kilos, యూ ఆర్ నాట్ గోయింగ్ టు గో బిలో దట్. ఓకే, అలాంటి దాంట్లో ఏంటంటే నార్మల్గా అప్ ఫ్రంట్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అప్ ఫ్రంట్ అనేది ఏంటంటే ఈ డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటుగా మెడిసిన్స్ ఇవ్వచ్చు.
వెయిట్ లాస్ మెడిసిన్స్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇంటర్నేషనల్గా కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనము అమెరికాని తీసుకుంటే కనుక వాళ్ళని FDA అని ఉంటుంది, ఫుడ్స్ FDA. వాళ్ళు ఏ మెడిసిన్ కానీ నార్మల్ పేషెంట్ల మీద యూజ్ చేయాలంటే వాళ్ళతో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది అప్రూవల్ ఉండాలి. అయితే అది నార్మల్గా ఇంటర్నేషనల్గా అంటే మన ఇండియాలో పరిస్థితి అంటే ఇండియాలో కూడా మోస్ట్లీ అక్కడ FDA అప్రూవ్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి, మన ఇండియాలో కూడా మన దగ్గర వస్తాయి. అయితే 4 రకాల వెయిట్ లాస్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవి ఏంటంటే మెడికల్ సూపర్విజన్లో తీసుకోవాలి, ఓవర్ ది కౌంటర్ కొని తీసుకోకూడదు. ఎందుకంటే అవి వాడడానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుంది వెయిట్ లాస్ మెడిసిన్. ఏది స్టేజ్ క్లాస్ 1 క్లాస్ 2 ఒబేసిటీ ఉన్న వాళ్ళని మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే ఈ యాంటీ ఒబేసిటీ మెడిసిన్స్ వెయిట్ లాస్ మెడిసిన్స్ వాడచ్చు. ఓకే, ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్తో ఏంటంటే మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్, ఆ డోసేజ్ అది, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వాడుతూ. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ దాంతో. ఒకటి మెంటల్ డిస్టర్బెన్సెస్, ఒకటి తర్వాత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అంటే ఈ మోషన్స్ ఎక్కువ కావడం, ఇది ఒకటి. తర్వాత వచ్చేసేమో ఈ బాడీలీ డిస్టర్బెన్సెస్. ఈ కొన్ని ఈ మెడిసిన్స్లో ఏంటంటే ట్రెమర్స్ రావడం, షివరింగ్ రావడము, ఇవన్నీ కొన్ని టైప్ ఆఫ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే వీటిని మానిటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, తర్వాత మీరు అడగొచ్చు ఎంతకాలం వాడొచ్చు ఈ మెడిసిన్స్ వెయిట్ లాస్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటే మీకు రిజల్ట్ అనేది కూడా వెంటనే కనబడుతుంది అనుకోవడానికి లేదు. సో ఎన్ని ఇయర్స్ అంటే మంత్సా ఇయర్స్, ఎన్ని రోజులు? అంటే నార్మల్గా ఏంటంటే ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ అనేది ముందు చెప్పినట్టుగా ఈ తీసుకున్న వాళ్ళకి 10 to 25% పనిచేస్తుంది కొంతమేర బరువు తగ్గించడానికి. ఇది ఓన్లీ మెడిసిన్స్ వేసుకొని కాకుండా అంటే దాంతోపాటుగా ఎక్సర్సైజు, డైట్ మెజర్స్ కూడా తీసుకుంటూ ఇది వేసుకుంటే అప్ టు 25% పీపుల్ దే మే షో సమ్ వెయిట్ లాస్. అయితే నార్మల్గా ఏంటంటే మేము 3 months ఇస్తామండి, 12 weeks. ఈ 12 weeks తీసుకుంటే సపోజింగ్ మీరు 100 kilos ఉన్నారు, 12 weeks వాడితే కనుక 5% కంటే తక్కువ వెయిట్ లాస్ అయితే అవి పని చేయట్లేదని అర్థం. ఓకే, సో ఈ 12 weeksలో ఇఫ్ ద వెయిట్ లాస్ ఇస్ లెస్ దెన్ 5%, ద మెడిసిన్స్ ఆర్ ఇన్ఎఫెక్టివ్. సో వాట్ వీ రికమెండ్ ఈస్ టు స్టాప్ దెమ్ ఫర్ ద ఫియర్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే అవి లాంగ్గా ఇవ్వలేము. ఎవరికైతే గుడ్ రిజల్ట్స్ ఇస్తున్నారో అవి కంటిన్యూ చేస్తాం 6 months to 1 year, డిపెండ్స్. ఒకవేళ ఏంటంటే 6 months వాడారు, బరువు తగ్గుతున్నారు, ఇటు స్లోగా ఈ మెడిసిన్స్ టేపర్ చేసి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటింగ్, ఎక్సర్సైజ్ ఏదైతే కంటిన్యూ అవుతున్నారో దాని మీద మనము కంటిన్యూ చేస్తామండి. నార్మల్గా ఈ 1 year కంటే 1.5 year కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఈ మెడిసిన్స్, అది ఇంపార్టెంట్. సో కంపల్సరీ వెయిట్ లాస్కి సంబంధించి టాబ్లెట్స్ కానీ లేకపోతే మీరు ఇచ్చిన మెడిసిన్స్ కానీ తీసుకుంటే కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. బట్ అవి కూడా మీ ఇన్స్ట్రక్షన్స్లో తీసుకుంటే దానికి కూడా ఆల్టర్నేట్ మీరు ఏమైనా చేయగలుగుతారు అంటే మానిటరింగ్ ఇంపార్టెంట్. సైడ్ ఎఫెక్ట్ ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ మెడిసిన్ స్టార్ట్ చేయగానే సడన్గా స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే నేను 4 రకాలని చెప్పాను. సో ఒకటి స్టార్ట్ చేస్తాము, అది దాంతో సైడ్ ఎఫెక్ట్స్ టాలరేట్ చేయట్లేదు, సో వీ కెన్ షిఫ్ట్ అనదర్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ అట్లా అన్నట్టు. సో దానికి ఇంపార్టెంట్. సో ఈ మెడిసిన్స్తో కూడా తగ్గకపోతే ఫర్దర్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి సార్? మెడిసిన్స్తో తగ్గకుండా ఉంటే నార్మల్గా ఏంటంటే ఈ ఒబేసిటీ, ఇది క్లాస్ 1 ఒబేసిటీ ఉన్న వాళ్ళు నార్మల్గా మేము అప్ ఫ్రంట్ అంటే బిగినింగ్లోనే స్క్రీనింగ్ చేస్తాం. ఓకే, దీనికి ఈ వెయిట్ ఇంత భారీగా వెయిట్ పెరగడానికి మెడికల్గా ఏమైనా కారణాలు ఉన్నాయని తెలుసుకోవడానికి. మీరు అన్నట్టుగా ఈ థైరాయిడ్, హైపోథైరాయిడిజమ్స్ కోసం థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేయడం, తర్వాత ఇది హార్మోన్స్, ఇది స్టీరాయిడ్స్కి సంబంధించిన హార్మోన్ బాడీలో కుషింగ్ సిండ్రోమ్ అని అంటారు, దానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా స్క్రీన్ చేయడం, కార్టిజాల్ లెవెల్స్, ACTH లెవెల్స్ ఇది మెజర్ చేయడం. తర్వాత ఇంకా వేరే రకమైన జెనెటిక్ మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది. సో అవి ఏమన్నా ఉన్నాయా చూసేసుకొని బేస్ లైన్ టెస్టులు చేసేసుకొని దాని ప్రకారంగా మన మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. బిగినింగ్గా మనము ఏదైతే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ ఏదైతే అంటామో, మనము ఈ మెడికేషన్స్, డైటింగ్ పని చేయకుండా ఉంటే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అన్నీ నార్మల్గా ఉన్నాయి,
ఈ డైట్ మెజర్స్ ఇవన్నీ చేసినా కూడా మెడిసిన్స్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళ కొరకు నార్మల్గా ఏంటంటే ఈ ఎండోస్కోపిక్ మెథడ్స్ అన్నీ వచ్చాయి కొత్తగా రీసెంట్గా ఇప్పుడు కనుక ఎవిడెన్స్ బేస్డ్ అంటారు క్లినికల్ ప్రాక్టీస్లో ఎవిడెన్స్ బేస్డ్గా అప్రూవల్ అయినాయి 2-3 ఉన్నాయి. ఎండోస్కోపీ అని అంటే మనం నార్మల్గా ఈ పైప్ వేసి ఆపరేషన్ లేకుండా నార్మల్గా మనం ఎండోస్కోపీ చేసి అల్సర్ ఉందా లేదా చూసుకుంటాం కదా, అలాగని ఎండోస్కోపీ చేసి రెండు రకాలైన ఉన్నాయి ప్రొసీజర్లు ఎండోస్కోపీ ద్వారా. ఇది ఎవరికి ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ 30-35 మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రయత్నించవచ్చు. ఇది ఒకటేంది ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అని వస్తుంది. అంటే ఎండోస్కోపీ ద్వారా మన దాని స్టమక్లో బెలూన్ లాంటిది పెట్టేసి దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. దాన్ని గాలితో నింపేస్తే, గాలి కానీ వాటర్తో కానీ నింపేస్తే అది కడుపులో ఉంటుంది. దాన్ని ఏంటంటే అది రెస్ట్రిక్షన్ చేస్తుంది. అంటే ఏంటంటే ఇది ఒక స్పేస్ లాగా ఆక్యుపై చేసుకొని ఒక మనిషిని ఎక్కువ తినకుండా చేస్తుంది. కొంచెం తినగానే ఫుల్నెస్ అనిపిస్తుంది. ఇదొకటి. ఇంకొకటి ఎండోస్కోపీ ద్వారానే ఈ కడుపు లోపల నుంచి కుట్లు వేసి దాని కడుపు పరిమాణాన్ని తగ్గించడం లోపల నుంచి, ఆపరేషన్ లేకుండా. ఇది ఈ రెండు ప్రొసీజర్లని నేను అన్నట్టుగా ఈ బిఎంఐ ఏదైతే 35 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ట్రై చేయొచ్చండి. సో ఒకవేళ దీని నుంచి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? సైడ్ ఎఫెక్ట్స్ అంటే కాంప్లికేషన్స్ వేరమ్మా. కాంప్లికేషన్స్ ఈ ప్రొసీజర్కి రిలేటెడ్ ఉన్నాయి. కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ తోటి అంతగా ఉండవు కాంప్లికేషన్స్. కానీ గ్యాస్ట్రోపెక్సీ అని లోపల ఎండోస్కోపీ ద్వారా ఈ కడుపుని కుట్టేసి కడుపు సంచిని లోపల నుంచి కుట్టేసి స్టిచ్లు వేసి సైజు పరమనంత దానిలో కాంప్లికేషన్స్ ఉన్నాయి. అది కాకుండా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువగా ఉండవు వాటిలో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి మనం ఈ బెలూన్ తీసేసిన తర్వాత 6 months 1 year కంటే ఎక్కువ ఉంచలేము. అది తీసేసిన తర్వాత రీబౌండ్ వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. ఆ మనిషి కనుక మెంటల్గా యాక్సెప్ట్ చేయకుండా నేను ఇంతకుముందే ఎంతైతే తక్కువ తిన్నానో అదే కంటిన్యూ చేయకుండా ఆ బెలూన్ తీయంగానే మళ్ళీ నార్మల్గా తినడం స్టార్ట్ చేస్తే ఇట్ విల్ గో ఆన్ ఇంక్రీజింగ్. ఈ స్టిచెస్ కూడా అదే ప్రాబ్లం. కొద్ది రోజులు కాగానే ఆ స్టిచ్ లూజ్ అయిపోయి మళ్ళీ స్టమక్ సైజ్ అనేది పెరుగుతుంది. సో మళ్ళీ తినడం మరి ఎక్కువ పరిమాణంలో ఎక్కువ తిన్నారనుకోండి మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఇది టెంపరీగా అంటే మన ఈ ప్రొసీజర్ ఏమంటారంటే కైండ్ ఆఫ్ ఏ టెంపరీ ట్రాన్సియంట్ ప్రొసీజర్. అంటే ఏంటి, నేను బిగినింగ్లో డైటింగ్లు చేసినా ఏది చేసినా తగ్గట్లేదు కాబట్టి ఈ ప్రొసీజర్ ద్వారా బెనిఫిట్ పొంది ఏదైతే తక్కువ తినడం అలవాటు చేసుకుంటామో అదే కంటిన్యూ చేయగలిగితే గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. సో మీరు చెప్పినట్టు వాళ్ళు వెయిట్ తగ్గి ఒకవేళ మళ్ళీ వెయిట్ రీగెయిన్ అయితే సో మళ్ళీ ఈ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ ఎప్పటికి తీసుకోవచ్చు? అంటే ఎన్ని డేస్కి అట్లా ఏమన్నా ఉంటుంది? అంటే దానికి రిపీట్ చేయొచ్చు. కానీ ఈ మీన్ టైం ఏంటంటే మెంటల్ యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెన్స్. నార్మల్గా 6 months మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది మళ్ళీ ట్రై చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అది పనిచేయదు, వర్కౌట్ అవ్వదు. ఇంకొక ఆప్షన్ ఇంటర్వెన్షన్కి వచ్చేసరికి బెరియాట్రిక్ సర్జరీ. బేసికల్గా బెరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడు మామూలుగా నేను ట్రెండ్ చూస్తున్నది అంటే సర్జరీ షాపింగ్ అని అంటారు. సర్జరీ షాపింగ్ అంటే ఏంది, నాకు సెల్ఫ్గా నేను వెయిట్ ఉన్నాను తగ్గిపోవాలి. ఎందుకంటే ఫ్యామిలీలోనే అంటే నార్మల్గా మిడిల్ ఈస్ట్లో చూసే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిద్దరు బెరియాట్రిక్ సర్జరీ చేసుకొని ఉంటారు ఆల్రెడీ. వాళ్ళని చూస్తారు 6 monthsలో ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు. సో నేను కూడా ట్రై చేస్తాను అప్ ఫ్రంట్. అంటే ఇవన్నీ ప్రయత్నం చేయకుండా ఏవైతే నాన్ సర్జికల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నం చేయకుండా అప్ ఫ్రంట్గా ట్రై చేద్దాం. అది బెరియాట్రిక్ సర్జరీకి రికమెండెడ్ కాదండి. ఎందుకంటే ఏదైతే మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎండోస్కోపీ ఏదైతే చేసిన తర్వాత రీగెయిన్ అవుతారంటే ఈ బెరియాట్రిక్ సర్జరీ కూడా సేమ్. మెంటల్ యాక్సెప్టెన్సీ లేకుండా నువ్వు వెళ్ళి ఏదో చేసేసుకొని బరువు తగ్గిపోయి వెయిట్ రీగెయిన్ అనేది బెరియాట్రిక్ సర్జరీ తర్వాత అవుతుంది. 60% వరకు అలానే కంటిన్యూ అవుతారు. ఒక 20 to 40% అనేది మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతారు. ఇది ఆఫ్టర్ 3 years. ఇఫ్ దే ఆర్ నాట్
కంప్లయింగ్ విత్ ది డైటరీ ప్రోగ్రామ్స్. మనం ఏదైతే బేరియాట్రిక్ సర్జరీ డైటరీ పోస్ట్ సర్జరీ డైటరీ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉంటాయో ఏదైతే మేము రికమెండ్ చేస్తామో అది కంటిన్యూ చేయకుండా ఉంటాయి. సో ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి సజెస్టబుల్? ఓకే, ఇది మంచి ప్రశ్న అమ్మా. నార్మల్గా ఇంటర్నేషనల్గా రికమెండెడ్ ప్రోటోకాల్స్ కనుక మనం చూసుకుంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఏదైతే ఒబేసిటీ రిలేటెడ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి అందులో నెంబర్ 1 డయాబెటీస్. ఓకే, డయాబెటీస్, స్లీప్ ఆప్నియా సిండ్రోమ్, ఓకే, ఇవి ట్రబుల్సమ్ ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్. ఓకే, డయాబెటీస్, స్లీప్ ఆప్నియా సిండ్రోమ్, ఇది హైపర్ టెన్షన్, ఇవి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి డయాబెటీస్ ఇవన్నీ ఉంటాయి కనుక బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువ ఉంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. ఎవరికైతే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓకే బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే ఎక్కువగా ఉంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. ఓకే, ఎవరికైతే ఈ బేరియాట్రిక్ సర్జరీ 40 కంటే తక్కువ ఉండి మెడికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది నార్మల్గా ఇనీషియల్గా బాగానే ఉన్నా కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అది సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒబెసిటీ నుంచి తగ్గించుకోవడానికి మీరు ఇందాక చెప్పినట్టు ఎండోస్కోపీ కావచ్చు, బేరియాట్రిక్ సర్జరీ కావచ్చు, వీటి సక్సెస్ రేట్ ఎట్లా ఉంటుంది సార్? సక్సెస్ రేట్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద ఉంటుంది. ఒకటేమో టెక్నికల్ ఫ్యాక్టర్స్, అంటే హౌ బెస్ట్ ది ప్రొసీజర్ ఇస్ డన్ బై ఫాలోయింగ్ బేరియాట్రిక్ సర్జరీ గైడ్ లైన్స్. ఇప్పుడు నార్మల్గా ట్రైన్డ్ బేరియాట్రిక్ సర్జన్స్ వేరు, స్పోరాడిక్ బేరియాట్రిక్స్ అంటే ఎవరైతే బేరియాట్రిక్ సర్జరీలో ట్రైన్ అయ్యి వాళ్ళు ఈ సిస్టమేటిక్ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ట్రైన్ అయ్యి గుడ్ హ్యాండ్స్లో ఎవరైతే టెక్నికల్గా బాగా చేయగలరో బేరియాట్రిక్ సర్జరీ వాళ్ళ దాంట్లో అలా వెళ్తే కనుక సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదే అన్ట్రైన్డ్ బేరియాట్రిక్ సర్జన్ ఓకే ఉండి ఓకే టెక్నికల్గా సరిగ్గా చేయలేదు ఓకే అంటే ఫెయిల్యూర్ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చేస్తాం, అది పార్ట్ మన బేరియాట్రిక్ సర్జరీలో. రెస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్ తర్వాత మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి 2. రెస్ట్రిక్షన్ అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ది స్టమక్ని సర్జరీ చేసి కట్ చేసి తీసేయడం. ఈ నార్మల్గా అయింది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీలో 70% ఆఫ్ ది స్టమక్ వీ మస్ట్ రిమూవ్, 70 అండ్ అబవ్. ఆపరేషన్ చేసిన తర్వాత మనకు స్టమక్ నార్మల్గా ఏంటంటే 200 ml వాల్యూమ్గా ఉంటుంది, 200 to 300 ml స్టమక్ వాల్యూమ్ ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత దాని వాల్యూమ్ 50 to 60 ml మాత్రమే ఉండాలి, ట్యూబ్ లాగా. ఓకే, మనం వెళ్ళి ఏదో వాకిన్ బేరియాట్రిక్ సర్జన్ చేస్తున్నాడు, యూ డోంట్ నో హౌ గుడ్ ఈజ్ ఇట్ అండ్ హౌ మచ్ ఈజ్ ట్రైన్డ్ ఇన్ ఇట్, పోయినాం చేంజ్ చేసుకుని ఏదో కొంచెం స్టమక్ తీసేశాడు. ఓకే, ఇన్ని కొద్ది రోజులు తగ్గుతుంది. ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పర్ఫార్మ్డ్ వెల్ దెన్ దే స్టార్ట్ గెయినింగ్ ద వెయిట్ విత్ ఇన్ 6 months to 1 year. అంటే జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెంట్ కంప్లైంట్స్ ఫ్యాక్టర్ అంటారు. అంటే బేరియాట్రిక్ సర్జరీ చేసుకోగానే నేను బరువు తగ్గిపోతాను అనుకోవడం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్. బరువు తగ్గుతారు నేను అనేది తగ్గరు అని అనట్లేదు, తగ్గుతారు. అదేంటి ఫస్ట్ 6 months to 1 year. ఓకే, ఎందుకంటే ఈ మనం ఏది రెస్ట్రిక్టివ్ సర్జరీ చేసినా బైపాస్ సర్జరీ చేసినా కానీ మాల్ అబ్జార్ప్టివ్ చేసినా కానీ స్టమక్ సైజును తగ్గిస్తాం. 2 ప్రొసీజర్లో కూడా స్టమక్ సైజ్ తగ్గుతుంది. ఓకే, ఈ ఫస్ట్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో సైజు చేయించుకున్న అతను తినలేడు, ఎక్కువ 50 ml కంటే ఎక్కువ తినలేడు. సో ఎక్కువ క్వాంటిటీ తినలేదు. కానీ డైట్ ఫాలో చేయకుండా ఒకరోజు 60 తిన్నాడు, నెక్స్ట్ డే 70 తిని దాన్ని కొంచెం పెద్దగా చేయడానికి ప్రయత్నం, అది పౌచ్ డైలటేషన్ అని అంటారు. ఆ పౌచ్ డైలటేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి చాలా మందికి ఆపరేషన్ అయిన తర్వాత ఈ స్వీట్స్ తినడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది చాలా కౌంటర్ ప్రొడక్టివ్. స్వీట్ ఇంక్లినేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి తొందరగా ఆకలిస్తుంది కదా, హైపోగ్లైసీమియా అయిపోయి చేతులు వణకడము, ఓకే ఆకలి ఎక్కువ అనిపించేసి ఈ హై క్యాలరీ కంటైనింగ్ ఏదన్నా తింటే ఇమీడియట్గా ఎనర్జీ వస్తుంది.
అయితే ఈ ఈ స్వీట్ కంటైనింగ్ ఫుడ్స్ అనేది చాలా కౌంటర్ ప్రొడక్ట్, అంటే చాలా ఈ బేరియాట్రిక్ సర్జరీకి అనేది పనిచేయని అంశం. ఓకే, సో ఈ ఫుడ్ ఈ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెక్నికల్గా కానీ ఈ రెండు చూసుకుంటే కానీ టెక్నికల్గా చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్గా బేరియాట్రిక్ సర్జన్స్ ఒక 20-30 ప్రొసీజర్ చేశారంటే దే విల్ బీ ఎక్స్పర్ట్ ఇన్ డూయింగ్ ఇట్. ఓకే, లర్నింగ్ కర్వ్ అని ఉంటుంది, సో దే విల్ బీ ఎక్స్పర్ట్. పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్సే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నార్మల్గా ఈ ఫెయిల్యూర్ అనేది మనం 2 ఇయర్స్ వరకు మనం ఆగాల్సి వస్తుంది. 2 ఇయర్స్ వరకు చెప్పలేము. ఓకే, సో మీరు అడగొచ్చు ఎంతవరకు వెయిట్ లాస్ మనము సక్సెస్ అనొచ్చు బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత. అయితే నార్మల్గా ఏంటంటే మేము బేరియాట్రిక్ సర్జరీ రెస్పాన్స్కి చూసుకుంటే కనుక సర్జరీ అయిన తర్వాత నా నార్మల్ వెయిట్ ఫర్ ఆపరేషన్కి ముందు నా నార్మల్ వెయిట్ 65 ఉండాలి, 65, కానీ నా వెయిట్ 130, అంటే ఆల్మోస్ట్ ఎంత, ఆల్మోస్ట్ 65 కిలోస్. అంటే దీన్ని ఎక్సెస్ బాడీ వెయిట్ అంటారు. ఈ 65 కిలోస్ ఏదైతే ఉందో ఎక్సెస్ బాడీ వెయిట్ అని అంటారు. ఓకే, ఎందుకంటే ఇది నార్మల్గా మెంటల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హై అంబిషన్స్తో వస్తారు బేరియాట్రిక్ సర్జరీకి, నేను ఇట్లా తినగానే ఇట్లా తగ్గిపోవాలి. ఓకే, ఇది సాధ్యం కాని విషయం. ఓకే, ఇది ఇంపార్టెంట్. అయితే ఈ ఎక్సెస్ బాడీ వెయిట్ అనేది ఇప్పుడు 65 ఉండాల్సిన మనిషి 130 ఉంటే 65 నాది ఎక్సెస్ బాడీ వెయిట్. ఈ ఎక్సెస్ బాడీ వెయిట్ 70% వరకు తగ్గుతుంది. అంటే ఇది 65లో అప్ టు 70, అంటే 75% ఆఫ్ ఇట్, అరౌండ్ 50 kilos యూ మే రెడ్యూస్ ఇన్ 3 years time. 3 years time after the surgery. So 40 to 70% is the excess body weight loss expected. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రొసీజర్. యూడు ఫర్ ఎగ్జాంపుల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసుకున్న వాళ్ళకి ఇది కొంచెం తక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ అనేది. వేరే బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి, రూ అండ్ బైపాస్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి ఈ వెయిట్ లాస్ అనేది 70 వరకు పోవచ్చు. 70% ఎక్సెస్ వెయిట్ లాస్. అంటే ఇది 65 ఉన్నవాడు అప్ టు 80 ఈ మే కమ్ డౌన్, నాట్ కంప్లీట్లీ టు 65 ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years. అండ్ ఫ్రమ్ ద 3 years ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 years నుంచి కూడా ఆ వెయిట్ ఏదైతే నువ్వు తగ్గించావో దాన్ని కంటిన్యూ చేయాలి. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ హై క్యాలరీ ఫుడ్ ఏదైతే షుగరీ ఫుడ్, రిఫైన్డ్ షుగరీ ఫుడ్, దే మస్ట్ స్టాప్ ఈటింగ్ దెమ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.